గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 4 స్పిల్వే గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కుల నీటిని గాలేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి బనకచెర్ల సముదాయం నుంచి 12,000 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి మెయిన్ కెనాల్ ద్వారా 5,000, స్పిల్వే ద్వారా 8,000, కుడి తూము ద్వారా 60, ఎడమ తూము ద్వారా 30, నంద్యాల తాగునీటి కోసం 20 క్యూసెక్కుల చొప్పున మొత్తం 13,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నీరు భారీగా పెరగడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసులు లోతట్టు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కుందునది, మద్దిలేరు వాగు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలకు తహసీల్దార్ కుందునదికి నీరు పెరిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా మీకు ఏ అవసరం వచ్చినా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో నంద్యాల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన కుందు పరివాహక ప్రాంతం ఉమ్మడి కుందు నదికి 18,000 క్యూసెక్ల నీళ్లు దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా కుందు పరివాహక ప్రాంతమైన నంద్యాల, హరిజనవాడ, బయటిపేట, కుందు పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సంబంధిత విఆర్ఓలను, డబ్ల్యూఆర్ఎస్లను కూడా సన్నద్ధం చేయడం జరిగింది. సన్నద్ధం చేసి అందులో భాగంగా అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంత పల్ల ప్రాంతాలకు వచ్చి చెరువు ఉండవచ్చుగా తెలియజేయడానికి సూచన ఇవ్వడం జరిగింది. ఈ నీటి ప్రవాహంలో భాగంగా ఏదైనా ఇబ్బందులు కలిగితే కూడా తహసీల్దార్ కార్యాలయంలో మన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ కూడా సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నాము. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.